మీరు ఎప్పుడైనా మార్నింగ్ టిఫిన్ కోసం హోటల్కి వెళ్తే ఏం ఆర్డర్ ఇస్తారు? నేనైతే పూరి అండ్ కర్రీ. దాంట్లో శనగపిండితో చేసే కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. ఆ శనగపిండి కర్రీలో ఉడకపెట్టిన ఆలులు తగులుతూ ఉంటే భలే ఉంటుంది పూరిలో పెట్టుకుని తిన్నప్పుడు కదా. సో యూఎస్ వచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా అసలు అవ్వనే అవ్వదు. అందులో ఇండియన్ బ్రేక్ఫాస్ట్ దొరకనే దొరకదు. మన హోటల్స్ ఓపెన్ చేసేదే 11కో 12కో. ఈ విషయంలో డాలస్ని మాత్రం మినహాయించాలి. ఎందుకంటే అక్కడ దొరికే ఇండియన్ ఫుడ్ నాకు తెలిసి ఇండియాలో కూడా దొరకదేమో అని అనిపిస్తూ ఉంటుంది. మేము డాలస్లో ఉన్నాం కాబట్టి మాకు చాయిస్ లేదు. మేము ఉండే దగ్గర అయితే దోశ నైట్లు, బిర్యానీ నైట్లు అన్నీ నైట్ టైమే. యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లోని చూస్తేనేమో నైట్ అస్సలు హెవీగా తినకూడదు, లైట్గా తినాలంటారు. కానీ ఇక్కడ మాత్రం దోశ నైట్ అని, బిర్యానీ నైట్లని ఉంటాయి. మరి ఏం చేస్తాం? నేను యూఎస్ వచ్చిన కొత్తలో అనుకుంటా మా ఆయన ఒకసారి ఈవినింగ్ హోటల్కి తీసుకెళ్లారు. అంటే ఇక్కడ రెస్టారెంట్ తీసుకెళ్తే నాకు యాజ్ యూజువల్గా ఆ రోజు శనివారం వచ్చింది, నాన్ వెజ్ తినను. సో పూరి కర్రీ ఇద్దాము అని చెప్పి ఆర్డర్ ఇచ్చా. దాంట్లో చోలే కర్రీ ఇచ్చారు. అబ్బా, చోలే కర్రీయా చాలా బాగుంటుంది అని తిన్నాను. అలా ఎప్పుడు అలా వెళ్ళినా కూడా ఎప్పుడు చోలే కర్రీ, లేకపోతే మనకి నచ్చితే పన్నీర్ కర్రీ ఆర్డర్ ఇచ్చుకునేవాళ్ళం. ఇంకా అవి తిని తిని బోర్ కొట్టేసింది. ఆలు కర్రీ అంటే మసాలా దోశలో పెట్టే ఆలు కర్రీ ఆలు ముద్ద ఉంటుంది కదా, అదే అనుకుంటారు ఇక్కడ. కానీ పూరీలోకి పొద్దున్న పొద్దున్న ఇచ్చే ఆ శనగపిండి చట్నీ ఇక్కడ ఉండదు. సో ఒకసారి నేను ఏం చేశానంటే మా ఆయన మసాలా దోశ ఆర్డర్ చేసి పెట్టుకున్నామని చెప్పాను. నేను పూరి ఆర్డర్ పెట్టాను. సో దాంట్లో ఆ మసాలా దోశలో ఇచ్చే ఆలు ముద్ద ఉంటుంది కదా, అది పెట్టుకుని తిని సంతోషించాను. ఇంక ఇలా కాదు, మనమే నేర్చుకుని చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ వెతికి ఫైనల్గా ఇక్కడ నాకు దొరికే వాటితో ఒక టేస్ట్ అయితే సెట్ చేసుకున్నాను. అసలే తినేది ఆయిలీ పూరి, దాంట్లో మళ్ళీ మసాలాలతో చేసిన కర్రీ ఏం బాగుంటుంది? అదే మన శనగపిండి ఉడికించిన ఆలుతో చేసిన చట్నీ అయితే సూపర్ ఉంటుంది. అండ్ మనకంత ప్రాబ్లం కూడా క్రియేట్ చేయదు. అండ్ పూరి చేయడానికి కూడా ఇన్ని టెక్నికల్ కావాలా? వారెవర్ చెఫ్ వీడియోస్ చూశాను, విస్మై ఫుడ్ వీడియోస్ చూశాను. అన్నీ చూసి ఒక 4 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే 5వ సంవత్సరం నుంచి పూరీలు మంచిగా రావడం మొదలుపెట్టాయి. ఏంటి, పూరి నేర్చుకోవడానికి 5 సంవత్సరాలు పెట్టిందా అని అనుకోకండి. ఆయిలీ ఫుడ్ కదా, ఎక్కువ అవాయిడ్ చేసేవాళ్ళం. ఎప్పుడో సంవత్సరానికి 4-5 సార్లు చేసుకునేవాళ్ళం. ఆ చేసుకునేది ఫైనల్గా అన్ని సంవత్సరాలకు వచ్చింది నాకు. ఎందుకో ఈ సండే మార్నింగ్ నాకు పూరి అండ్ ఈ కర్రీ తినాలనిపించి చేసుకున్నాను. ఫోన్లో ఎలా అయినా చేస్తున్నాను కదా, వీడియో తీద్దామని కంటెంట్ అయినా ఉంటుంది అని అనుకున్నా. కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఏంటండి బాబు, ఇంత కష్టంగా ఉంది. ఏదో యూట్యూబ్ ఛానల్స్లో అందరూ చేస్తుంటే చాలా ఈజీ ఏమో అని అనుకుని స్టార్ట్ చేశా. కానీ మొదలుపెట్టిన తర్వాత తెలిసింది ఏం చెప్తే ఏమవుతుందో, ఏం చెప్పకూడదో, ఏం చెప్పాలో ఏమీ తెలియకుండా ఏదో చెప్పేస్తున్నాను. చూసేవాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా చెప్పడానికి మాత్రం చెప్పి ఎడిటింగ్ చేసి మళ్ళీ మాట్లాడి మళ్ళీ సెట్ చేసి తడబడిపోయి నత్తి అన్నీ వచ్చేస్తున్నాయి. నాకు కొంచెం నత్తుందని ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడే తెలిసింది. గమ్మున మాటలు బుర్రలో వచ్చేస్తున్నాయి కానీ నోట్లోంచి బయటకు వచ్చేటప్పటికి నత్తి కూడా వచ్చేస్తుంది పనిలో పని. అండ్ ఈ పూరి అండ్ కూర రెసిపీ చాలా సింపుల్. నేనైతే 30 మినిట్స్లో చేసేస్తాను. అంటే మేము ముగ్గురే ఉంటాం కాబట్టి 2.5 కప్పుల కన్నా ఎక్కువ తీసుకొని గోధుమ పిండి. లేచిన వెంటనే ఫస్ట్ గోధుమ పిండి ఒత్తేసుకుని ఒక పక్కన పెట్టుకుంటా. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, ఉప్మా రవ్వ వేసి కలుపుతాను. తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి ఒత్తి, మరీ చపాతీ అంత మెత్తగా కాదు, నేను వీడియోలో చూపించినట్టు జస్ట్ ట్యాప్ చేస్తే లోపలికి వెళ్తే అంత చాలు, మరి లోపలికి వెళ్ళిపోక్కర్లేదు వేలు. తర్వాత అది పక్కన పెట్టుకుని నానుతూ ఉంటుంది. దానికి ప్యారలల్గా పొటాటోస్ ఘాట్లు పెట్టుకుని ఉడకపెట్టుకుంటాను ప్రెషర్ కుక్కర్లో. కొంచెం ఉప్పు వేసి దాంట్లో ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఉప్పు వేస్తాం కాబట్టి ఎలాగైనా త్వరగానే కుక్ అయిపోతాయి. ఘాట్లు పెట్టుకుంటాం కాబట్టి ఆ తోలు తీయడం కూడా ఈజీగా ఉంటుంది. తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కట్ చేసుకుంటాను. తర్వాత ఇంకో గిన్నెలో కొంచెం ఆయిల్, ఆవాలు, కరివేపాకు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేపుకుని దాంట్లో కొంచెం పసుపు వేసుకుని ఉడకపెట్టిన పొటాటోస్ అవి కొంచెం పెద్ద పెద్ద చంక్స్ కింద కట్ చేసుకుని వేసేసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని ఉప్పు చెక్ చేసుకుని వాటర్ వేసుకుంటాము. శనగపిండి వచ్చేసి ఒక గ్లాస్లో కొంచెం వాటర్ వేసుకుని ఉండలేకుండా కలుపుకుని తర్వాత దీంట్లో అది కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు ఇది వేసేస్తే ఇది ఉడికిపోతుంది. అప్పుడు శనగపిండి మీకు పచ్చివాసన రాదు. తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే సరిపోతుంది. దాంట్లోనే అన్ని కొంతమంది టొమాటోలు అవి వేసుకుంటారు కానీ నాకు అంత టొమాటో వేసే అంత ఇంట్రెస్ట్ ఉండదు. దీంట్లోనే ఒక రకమైన లైట్ అంటే శనగపిండికి సంబంధించిన కొంచెం అప్పుల పని తగులుతుంది. ఐ మీన్ అది నాకు అనిపిస్తుంది, మరి మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు. సో అది అయిపోయిన తర్వాత పూరీలు ఒత్తేసుకుంటాను. పూరీలు కొంచెం దీంట్లో చూసినంత తిక్కగా ఒత్తుకుని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరుగుతున్నప్పుడు ఆయిల్, అప్పుడు ఈ పూరీలు వేపుతాను. దీంట్లో ఫస్ట్ పూరి సరిగ్గా రాలేదు, కంగారుగా చేస్తాను. కానీ మిగతా పూరీలన్నీ పొంగిన తర్వాత అంతే, ఇంకేముంది తినేయడమే. కొంతమందికి పూరీలో పంచదార వేసుకుని తినడం కూడా ఇష్టం. మా ఆయనకి ఎప్పుడైనా నేను చేసే కూర నచ్చకుండా ఏదైనా మసాలా కూరలు కావాలనుకోండి, ఆ రోజు పంతం మీదైనా పంచదార వేసుకునే తింటారు. ఈ కర్రీ నేను తినేస్తాను అనుకోండి, మా అమ్మాయి కూడా ఇష్టమే. కానీ తను ఏంటంటే కొంచెం ఈ చట్నీతోనే తింటుంది, పంచదారతో తింటుంది. ఎందుకంటే వాళ్ళు నాన్న కూతురు కదా. ఈ వీడియోలో మీరు గమనించారో లేదో, నేను నెయిల్ ఆర్ట్ చేయించుకున్నాను. నాకు ఎప్పటి నుంచో నెయిల్ ఆర్ట్ చేయించుకోవాలనే ఆశ. నెయిల్ ఆర్ట్ సెలూన్స్ అని ఉంటాయి ఇక్కడ. దాంట్లో మినిమం $50 నుంచి మాక్సిమం ఎన్ని $100 అయినా ఉంటుంది. వామ్మో, ఒక్కసారి వేసుకున్న నెయిల్ ఆర్ట్కి ఇంత ఖర్చు పెట్టాలా అని నేను ఎప్పుడు ట్రై చేయలేదు. లాస్ట్ ఇయర్ మా చిన్నాడు పెళ్ళికి ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ప్రయాణంలో ఈ సూట్ కేసులు అవి తీసేటప్పుడు ఏది ఊడిపోతుందో, మళ్ళీ ఇండియా వెళ్ళిన తర్వాత సెట్ చేయించుకోవడం ఎంత కష్టం అని చెప్పి లైట్ తీసుకున్నాను. కానీ ఈ మధ్య మా పక్కింట్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి యూట్యూబ్లో చూసి నెయిల్ ఆర్ట్ ఎలా వేయాలో నేర్చుకుందన్నమాట. సో అన్నీ కొనుక్కుని సరదాగా వాళ్ళ ఇంట్లో ట్రై చేసింది. బాగా రావడంతో అందరికీ చేద్దామని స్టార్ట్ చేసిందన్నమాట.
ఎలాగో పక్కింట్లో చేస్తుంది కదా, ఇదేదో బాగుందని చెప్పి తను ఎంకరేజ్ చేద్దామని నేను కూడా నెయిల్ ఆర్ట్ వేయించుకున్నాను. అసలు నెయిల్ ఆర్ట్ ఎలా చేస్తారో దాని ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలంటే నెయిల్ ఆర్ట్ వీడియో అని కమెంట్ చేయండి. అప్పుడు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీరు చేసినా చేయకపోయినా కూడా అప్లోడ్ చేస్తాను అనుకోండి. లాస్ట్ వీక్ ఫోన్ ముట్టుకోవాలంటేనే భయం వేసింది, అందుకే వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోయాను. ఎప్పుడు ఫోన్ ఓపెన్ చేసినా కూడా ఆ ఏరోప్లేన్ క్రాష్ గురించే చెప్తూ ఉన్నారు అండ్ ఫీడ్ కూడా అలాగే వచ్చింది. ఇంకా అదంతా చూసి డిస్టర్బ్ అయిపోయి దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు ఒకటి అనిపించింది, దేవుడు భలే చమత్కారి కదండి. మనల్ని అంత అగాధంలో పడేసినా కూడా మన ప్రయత్నం ఉండి ఆయన బలం ప్లస్ తోడు ఉంటే మనం ఎంతటి ఉపద్రవం నుంచి అయినా బయటికి రాగలం అని చెప్పి ఆ హోప్ని ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఏంటి ఇంత దారుణం జరిగిందా, కానీ దాంట్లోంచి ఒక అతను బతికి బయటకు వచ్చి నడుచుకుంటూ వచ్చాడా అంటే ఏంటి, మీకు రాసి పెట్టుంటే ఎక్కడ ఉన్నా అడవిలో మృగాల మధ్య ఉన్నా బ్రతికిపోతారు. అదే రాసి పెట్టలేకపోతే పంజరంలో ఉన్నా కూడా ప్రమాదమే అని. సో ఎవ్రీ డే ఈజ్ అ బ్లెస్సింగ్ విత్ న్యూ హోప్ అండ్ అ న్యూ బిగినింగ్. సో స్టార్ట్ యువర్ డే ఆన్ అ పాజిటివ్ నోట్. అలా అని చెప్పి లైఫ్ అంటే ప్రతీదీ పాజిటివ్గా ఉంటుందని కాదు, నెగిటివ్ తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలి. అందుకే కదా లైఫ్ అంటారు. అంత మంచిగానే ఉంటే ఈ ప్రపంచం ఎందుకండి ఇలా ఉంటుంది. అందుకని ప్రపంచం అలా ఉంది కదా, మనం కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నా కూడా కష్టమే. ఏ మతమైనా ఏం చెప్తుందండి, మనం అంటూ ధర్మాన్ని ఫాలో అయితే అది ఖచ్చితంగా మనల్ని కాపాడుతుందని. చాలా నీతి బోధలు చెప్పేసినట్టున్నాను కదా, మీకు కూడా బోర్ కొట్టుంటుంది. ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పేశాను అంతే. సో ఇదండి నా కలగూర గంప. అన్ని టాపిక్స్ ఒకే వీడియోలో చెప్పేశాను, ఎందుకంటే లాస్ట్ వీక్ అసలు వీడియోసే చేయలేదని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.